రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలని ఈ రంగంలోకి వచ్చి మంచి లీడర్గా ఎదగాలనే ఒక లక్ష్యాన్ని కూడా పెట్టుకొని ఉత్సాహంతో ఒక టీంని ఏర్పరచుకొని మంచి సేల్స్ కూడా ఇచ్చి మేనేజ్మెంట్ ద్వారా అవార్డులు కూడా తీసుకొని తర్వాత టీం నిలబడక సేల్స్ కూడా ఆశించినంతగా రాకపోవడానికి ప్రధాన కారణం సాధించిన వాటితోనే తృప్తి చెందటం. మొదట్లో కొత్త టీంల కోసం చూపించిన చొరవ ఇప్పుడు చూపించకపోవడం, ఎప్పటికీ నేనే చెయ్యాలా, టీం మెంబర్సే చేసుకుంటారులే అనే మత్తులో నిద్రపోవటం వల్లే. కానీ అంతకుముందు సాధించిన విజయాలను ఒక నిరంతర ప్రయాణంగా భావించేవారు, పరాజయాలను విజయాలకు సోపానాలుగా భావించేవారు మాత్రం అలా శిఖరాగ్రానికి చేరిపోతూనే ఉన్నారు. వారే సమాజంలో ఒక్కడిగా నిలుస్తున్నారు. ఆ ఒక్కడు మీరెందుకు కాకూడదు? రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలని ఈ రంగంలోకి వచ్చి మంచి లీడర్గా ఎదగాలనే ఒక లక్ష్యాన్ని కూడా పెట్టుకొని